the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు నా ఫస్ట్ టాపిక్ వచ్చేసి లాస్ట్ 6 months లేదా 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. అటువంటి టాపిక్స్ నుండి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, రక్షణ రంగానికి సంబంధించి. ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చినప్పుడు ఆ విన్యాసానికి సంబంధించి ఖచ్చితంగా ఏ పాయింట్స్ ఫోకస్ చేయాలంటే, వార్తలు నిలిచిన విన్యాసం పేరేంటి, ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, ఆ దేశాల పేర్లేంటి, త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఎవరికి సంబంధించింది, మరి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్న వారెవరు, ఏ దేశము, నెక్స్ట్ ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం ఎన్నవ ఎడిషను, ఈరోజు వార్తలోకి వచ్చిన విన్యాసం మొదటిసారి ఎప్పుడు ప్రారంభం కావడం జరిగింది. ఈ పాయింట్స్ కవర్ అవుతున్నాయా లేదో చూసుకోండి. వీటి నుండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హరిమౌ శక్తి వార్తలు నిలిచిన విన్యాసం పేరు ఏంటంట, హరిమౌ శక్తి. విన్యాసం పేరు హరిమౌ శక్తి. సో ఇది ఎన్ని దేశాలకు సంబంధించిన విన్యాసం అంటే 2 దేశాలకి సంబంధించి. ఏంటా 2 దేశాలంటే భారత్ మలేషియాకి సంబంధించిన సంయుక్త విన్యాసం. త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటే సైన్యానికి సంబంధించి, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. మరి ఈసారి ఆతిథ్యం ఇస్తున్న వారు ఎవరంటే మలేషియా ఆతిథ్యంలో జరుగుతోంది. ఒకసారి మలేషియా ఆతిథ్యంలో, నెక్స్ట్ టైం భారత ఆతిథ్యంలో జరుగుతున్నట్టు. ఈసారి మలేషియాలోని పహాంగ్ అనే జిల్లా వేదికగా ఈ విన్యాసం అనేది December 2 రోజున ప్రారంభమైంది. December 15 వరకు జరుగుతూనే ఉంటుంది. మరి ఈసారి వార్తల్లోకి వచ్చిన ఈ విన్యాసం ఎన్నవ ఎడిషన్ అంటే 4th ఎడిషన్. మొదటిసారి హరిమౌ శక్తి పేరుతో విన్యాసం ఎప్పుడు ప్రారంభమైంది చరిత్రలో అంటే 2012లో. సో ఈ పాయింట్స్ కవర్ అయితే సరిపోతుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విన్యాసం వార్తల్లోకి వచ్చినా ఈ పాయింట్స్ కవర్ అవుతున్నాయో లేదో చూడండి. వాటి నుండి క్వశ్చన్స్ వస్తాయి. మీకు నేను లాస్ట్ 1 yearకి సంబంధించి ప్రత్యేకంగా వార్తలు నిలిచిన అన్ని విన్యాసాలు, దాదాపు 50కి పైగా విన్యాసాలు ఏవైతే ఉంటే వాటిని టేబులర్ ఫామ్లో ప్రిపేర్ చేసేసి షార్ట్ టైంలో మీకు రివిజన్ ఉద్దేశించి ప్రత్యేకంగా అందించాను. మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో క్విక్ రివిజన్ వీడియోస్ కానివ్వండి, స్పెషల్ వీడియోస్ కానివ్వండి, మీకు కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్తో అందిస్తూనే ఉన్నాను. ఒకసారి చూడండి యాప్ ఇన్స్టాల్ చేసుకొని. నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి అనుకోవచ్చు, సముద్రానికి సంబంధించి వరల్డ్ మ్యారిటైమ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్. మ్యారిటైమ్ లేదా మెరైన్ అనే పదం వచ్చిందంటే సముద్ర సంబంధిత అన్నట్టు. ప్రపంచ మ్యారిటైమ్ టెక్నాలజీ, సో మ్యారిటైమ్ సాంకేతికకు సంబంధించిన ఒక సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. భారతదేశంలోని చెన్నై వేదికగా నిన్నటి రోజున ప్రారంభమైన ఒక కాన్ఫరెన్స్ 6th వరకు, రేపటి వరకు జరగబోతోంది. సో వరల్డ్ మ్యారిటైమ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ 2024కు ఆతిథ్యం ఇస్తుంది ఎవరంటే చెన్నై, తమిళనాడు. సో ఎవరు నిర్వహిస్తున్నారంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ ఇంజనీర్స్, చెన్నై వారు నిర్వహించడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఎక్కడ జరుగుతుందని అడగవచ్చు. ముఖ్యంగా సముద్ర సంబంధిత సాంకేతికతలకు సంబంధించి నిపుణులు కానీ, మేధావులు కానీ ఈ వేదికకు రావడం జరిగింది, చర్చించడం జరుగుతుంది. ఒక అంతర్జాతీయ సదస్సు అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి భారత సైన్యం చేతికి నాగాస్త్ర డ్రోన్ అనేది రావడం జరిగింది. ఇటీవల చాలా డ్రోన్స్ని మనం చూస్తున్నాము. ఇటీవల సబల్ 20 లాజిస్టిక్స్ అని చెప్పేసి సైన్యానికి అందించడం జరిగింది ఒక సంస్థ. సో ఇలాంటివి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. సో ఈ డ్రోన్ నాగాస్త్ర అనే ఒక డ్రోన్ని సైన్యానికి అందించడం జరిగింది. ఎవరు తయారు చేశారని కూడా అడగవచ్చు. సో భారత అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్గా తయారు చేసిన అధునాతన డ్రోన్లు భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చినాయి. నాగాస్త్ర 1 అనే ఈ లోహ విహంగం ఆత్మాహుతి డ్రోన్, సో సూసైడ్ డ్రోన్ అని చెప్పవచ్చు. మహారాష్ట్ర నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ వారు తాము అభివృద్ధి చేసిన 480 నాగాస్త్ర 1 లాయిటరింగ్ ఆయుధాలను భారత సైన్యానికి ఇటీవల అందజేయడం జరిగింది. 75% స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని సంస్థ తయారు చేయడం జరిగింది. 9 కిలోల బరువు ఉంటుంది ఒక్కొక్కటి డ్రోన్. దాదాపు 45 meters ఎత్తు వరకు ఎగరగలుగుతాయి, గుర్తుపెట్టుకోండి. సో భారతదేశంలో ఇటీవల నూతన టైగర్ రిజర్వ్గా మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గురు ఘాసిదాస్ ప్రాంతంలో ఉన్న తామోర్ పింగ్లా వార్తలోకి వచ్చింది. 56th టైగర్ రిజర్వ్ లాస్ట్ 1 వీక్లో మనం డిస్కస్ చేసాము. సో ఇప్పుడు భారతదేశంలో 57వ
57th టైగర్ రిజర్వ్ ఒకటి వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. రతపాని టైగర్ రిజర్వ్ ఇటీవల భారతదేశంలో గుర్తింపు పొందిన 57వ టైగర్ రిజర్వ్ ప్రభుత్వం గుర్తించింది. భారతదేశంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వారు ఈ టైగర్ రిజర్వ్ను గుర్తించే ఒక చొరవ తీసుకుంటారు. అండ్ సో టైగర్ రిజర్వ్కి సంబంధించి కానీ, టైగర్ సెన్సస్కి సంబంధించి కానీ, లేదా బిగ్ క్యాట్స్ అలయన్స్ గురించి కానీ, లేదంటే కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ సంబంధిత అంశాలపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ 57th టైగర్ రిజర్వ్. మీరు రీసెంట్గా వార్తలు వచ్చిన టైగర్ రిజర్వ్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇక దక్షిణ కొరియాలో అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. తర్వాత పార్లమెంట్ ద్వారా వెనక్కి తగ్గడం జరిగిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్షల్ లా విధించిన సౌత్ కొరియా అధ్యక్షుడు. సో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లా విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంట్లోని ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. అందువల్లే దేశంలో అత్యవసర పరిస్థితి విధించాల్సి వచ్చిందని చెప్పడం జరుగుతుంది. పొరుగు దేశం ఉత్తర కొరియాకు అనుకూలంగా ప్రతిపక్షాలు పార్లమెంట్ను కట్టడి చేస్తున్నాయని ఆరోపించారు. గుర్తుంచుకోండి. ఇక సరిహద్దుల్లో వెలుగులు వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. భారతదేశంలో సరిహద్దును పంచుకుంటున్న అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న విలేజెస్ చాలా ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుంటే ఉత్తరాఖండ్లోని కాలపాని, లిపులేక్, లింపియాదురా ఇవి వివాదాస్పదమవుతూ వార్తల్లోకి వచ్చినప్పుడు మీకు అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఉదాహరణ తీసుకుంటే నేపాల్ మన భారతదేశంలోని విలేజెస్ని వారి చిత్రపటంలో చూపించింది. సో భారత ప్రభుత్వం కూడా ఏం ఆలోచిస్తుంది? సరిహద్దుల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడము, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, ఇందుకోసం వైబ్రెంట్ విలేజెస్ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా అమలు చేస్తుంది దానికి సంబంధించి. సో కయాలమరి చైనా భారతదేశ సరిహద్దు సమీపంలో జోరుగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది. పెద్ద సంఖ్యలో గ్రామాలను నిర్మిస్తోంది. దాంతో భారత్ కూడా ఉత్తరాది సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించింది. అక్కడి గ్రామాల్లో మౌలిక వసతులు, పర్యాటకం, నైపుణ్యం, అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన వంటి చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా 4,800 కోట్ల రూపాయలతో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ను అమలు చేస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల వారీగా ఎన్ని గ్రామాలు ఈ కార్యక్రమం అమలవుతుందో చూడండి. అరుణాచల్ ప్రదేశ్లో 455, హిమాచల్ ప్రదేశ్లో 75 గ్రామాల వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాము, ఉత్తరాఖండ్లో 51, సిక్కింలో 46, లద్దాఖ్లో 30. ఇవన్నీ సరిహద్దును పంచుకుంటున్న అంతర్జాతీయ సరిహద్దును. సో కేంద్ర హోంశాఖ వారు లోక్సభకు అందించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇక క్షీణిస్తున్న భూసారము. సో భూసారం తగ్గుతోందని చెప్పేసి ఇక్కడ గణాంకాలు. మనిషి చేసే తప్పిదాలు, పెరుగుతున్న నగరీకరణ, కాలుష్యం వంటి కారణాలతో ఏటా 10 లక్షల చదరపు కిలోమీటర్లో భూసారం క్రమేపీ క్షీణిస్తోందంట. ఫలితంగా చెట్లు, భూమి కార్బన్ డైఆక్సైడ్ను శోషించుకునే సామర్థ్యం గత దశాబ్ద కాలంలో 20% తగ్గిపోయింది. అంతకుముందు ఇది 33% ఉండేది. ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన నివేదికలోని విషయాలు ఏంటో చూడండి. 60%. ప్రస్తుతం భూమిపై అడవుల శాతం 60%. ఇది 75% ఉండాలి అసలైతే. సో ఇప్పటి వరకు భూసారం క్షీణించిన భూమి 1.5 crore స్క్వేర్ కిలోమీటర్స్. ఇది అంటార్కిటికా ఖండ విస్తీర్ణం కంటే కూడా ఎక్కువనంట. భూసార క్షీణత వల్ల ప్రభావితమవుతున్న జనాభా 320 కోట్లు ప్రపంచవ్యాప్తంగా. సో భూగోళంపై నీటి లభ్యత లేని పొడి భూమి 46% ఉందంట. ఇటీవలి కాలంలో జరిగిన మొత్తం అటవీ నిర్మూలనలో కేవలం వ్యవసాయం వల్ల జరిగింది 90% అంట. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లోకాయుక్త సవరణ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదముద్ర వేశారు. సో లోకాయుక్త చట్టం 2013 మొట్టమొదటి వారు పినాకి చంద్రఘోష్ ఇవన్నీ మీకు ఐడియా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ చట్టాన్ని, లోకాయుక్త రాష్ట్రం, లోక్పాల్ కేంద్రం, సో సవరణ చట్టాన్ని గెజిట్లో ప్రచురిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఇటీవలే ఆమోదం తెలపడంతో ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. లోకాయుక్త ఎంపిక కమిటీలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకరు, శాసనమండలి చైర్మన్, హోంమంత్రి లేదా మరో క్యాబినెట్ మంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండేవారు. ప్రస్తుతం శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరు లేనందున ఎంపిక కమిటీ సభ్యులను 4 తగ్గిస్తూ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. గతంలో లోకాయుక్త పదవీకాలం 5 ఏళ్ళుగా ఉండేది. దాన్ని 5 ఏళ్ల వరకు అని చట్టంలో చేశారు. సో ఇద్దరు క్రీడా దిగ్గజాలు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. వారి పేరు చూడండి, ఏ రంగానికి సంబంధించి చూడండి. సో భారత స్క్వాష్ దిగ్గజం రాజ్ మంచంద ఇటీవల కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. భారత దిగ్గజ స్క్వాష్ క్రీడాకారుడు కన్నుమూశారు. 79 సంవత్సరాల వయసులో తను మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. గుర్తుంచుకోండి, 1977 నుండి 1982 వరకు టైటిల్ని తీసుకొచ్చారు భారతదేశానికి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్క్వాష్ క్రీడాకారుడు భారత దిగ్గజం.
ఇక ఆస్ట్రేలియన్ టెన్నిస్ దిగ్గజం ఫ్రేజర్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. టెన్నిస్ క్రీడ. సో ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం నీల్ ఫ్రేజర్ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మరణిస్తూ వార్తల్లోకి రావడం జరిగింది. 24 ఏళ్ళ సుదీర్ఘ టెన్నిస్ కెరీర్లో ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన ఒక దిగ్గజ క్రీడాకారుడు. ఇక భారత్లో అందుల క్రికెట్ ప్రపంచ కప్. సో పాక్ మ్యాచ్లు మాత్రం హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతాయంట. వచ్చే ఏడాది భారత్ మరో ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతోంది. మహిళల అందుల T20 ప్రపంచ కప్ 2025 భారత్లో జరగబోతోంది. ఈ మేరకు ప్రపంచ అందుల క్రికెట్ సమాఖ్య రీసెంట్గా అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక పాక్ ఆడే మ్యాచ్లు మాత్రం హైబ్రిడ్ విధానంలో జరగబోతున్నాయి, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే వార్తలు నిలిచిన విన్యాసం హరిమో శక్తి ఇండియా మలేషియా సంయుక్త సైనిక విన్యాసం. సో వరల్డ్ మ్యారిటైమ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ చెన్నై వేదికగా జరుగుతోంది. భారత సైన్యం చేతికి నాగాస్త్ర డ్రోన్ అందించడం జరిగింది. నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ వారు. భారతదేశంలో గుర్తింపు పొందిన 57వ టైగర్ రిజర్వ్ రాతపాని మధ్యప్రదేశ్. సో దక్షిణ కొరియాలో అత్యవసర పరిస్థితిని విధించారు ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్. సరిహద్దులో వెలుగులు వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడెక్కడ అమలవుతోందని చెప్పేసి. సో భూసారం క్షీణిస్తోందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి నివేదిక. లోకాయుక్త సవరణ చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. భారత స్క్వాష్ దిగ్గజం రాజ్ మంచంద గారు కన్నుమూశారు. ప్రపంచ టెన్నిస్ దిగ్గజం ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన వ్యక్తి ఫ్రేజర్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. నీల్ ఫ్రేజర్ 2025లో భారత ఆతిథ్యంలో జరగనున్న అందుల మహిళల క్రికెట్ ప్రపంచ కప్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.